ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. మీనరాశి వారికి స్వర్ణలక్ష్మి అమ్మవారు, గణపతి, మహాగణపతి మనందరికీ మంచి వివేకాన్ని ఇవ్వాలి. 2026 సంవత్సరంలో, శ్రీ పరాభరామ సంవత్సరంలో. అలానే మంచి బుద్ధి, మంచి సిద్ధి మనకి గణపతి ఇవ్వాలి. అలానే స్వర్ణలక్ష్మి అమ్మవారు మనందరికీ బ్రహ్మ జ్ఞానాన్ని, బ్రహ్మతత్వాన్ని ప్రసాదించాలి. అంటే ప్రతి సందర్భంలోనూ మనకి ప్రతిసారి ఆనందంగా, ఉత్సాహభరితంగా ఉండాలి. కొన్నిసార్లు జీవితంలో మనకి అనుకున్నవి వెంటనే వస్తాయి, కొన్నిసార్లు లేటుగా వస్తుంది. మనకు నచ్చినవి కొన్నిసార్లు మన దగ్గర వెంటనే ఉంటాయి, కొన్నిసార్లు తర్వాత ఎప్పుడో నిదానంగా మన దగ్గరికి వస్తూ ఉంటుంది. ప్రతి సందర్భంలో కూడాను మన ముఖంలో ఎప్పుడు చిరునవ్వు, ఆనందము, ఉత్సాహ సరదాగా ఉండాలి. ఇలాంటి యొక్క మనసు స్థితిని, అలాంటి యొక్క జ్ఞానాన్ని, అలాంటి యొక్క సిద్ధిని అమ్మవారు మనకి ఇవ్వాలి. అంతేకాకుండా అమ్మవారి యొక్క కృప వల్ల మనందరికీ రాజ్యం దేహి, ఒక మంచి పదవి, ఒక మంచి పొజిషన్, ఒక స్టేటస్, ఒక అధికారం, ఒక దర్పం, ఇదంతా మనకు ఉండాలి. ఒక గౌరవం, ప్రతిష్టలంతా మనకు రావాలి. ధాన్యం దేహి, మనకి ధనం దేహి, విపరీతమైన ధనం మన దగ్గర ఉండాలి. మన ఇంట్లో ఉంటే ఇంట్లో ధనం, ఆఫీస్కి పోతే ఆఫీస్లో ధనం, మనకి ఏమైనా గనక బ్యాగులు అవి మోస్తూ ఉంటే వాటి నుండి ఒక ధనం ఉండాలి. షాపింగ్ మాల్కి వెళ్తే షాపింగ్ మాల్ అంతా ధనం ఉండాలి. ఈ రాశి వాళ్ళకి, మీన రాశి వాళ్ళు పొరపాటున మీ శత్రువులు, మీ గిట్టిన వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళవలసి వస్తే వాళ్ళ ఇల్లు కూడా ధనమంతా ధనమయమైపోవాలి. ఇలా మీరు ఎక్కడుంటే అక్కడ అంతా ధనంతో నిండి ఉండాలని, అంత ధనం అందరికీ మనకి అమ్మవారు ఇవ్వాలని. అంతేకాకుండా సర్వకామాంచ దేహిమే, మన మనసులో ఎలాంటి కోరిక కలిగినా కానీ ఆ తక్షణమే మనకి చక్కగా అన్ని సిద్ధులు రావాలి, అలా కోరికలన్నీ నెరవేరాలని చెప్పేసి అమ్మవారికి సంబంధించి మన యొక్క కృపా కటాక్షం మన మీద ఉండాలని మనం కోరుకున్నాం. మీనరాశి కనుక గమనించుకుంటే చాలా చాలా స్పెషాలిటీ శ్రీ పరాభానామ సంవత్సరం మీద అని చెప్పుకోవాలి. లైఫ్ లో టర్నింగ్ పాయింట్ వచ్చే ఒక సంవత్సరం శ్రీ పరాభావనామ సంవత్సరం. ముందు ఇందులో ఉన్న నక్షత్రాలు మీరు చూసుకుంటే పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు అంతా మీన రాశిలో ఉంటారు. వీరి బలం ప్రకారం చూసుకుంటే ది, దు, షం, జా, ధా, దే, దో, చాచి అన్న పేర్లు అంతా కూడా ఈ నక్షత్రంలో ఉంటారు. మీన రాశి వాళ్ళకి ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యం, అవమానం చూస్తే వీళ్ళకి ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 7, అవమానం 2. నేను ఈ 12 రాశులు గురించి ఒక 10-15 రోజులు ఈ కంటెంట్ అంతా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. చాలా న్యూస్ ఛానల్ కూడా ఆల్రెడీ టీవీ, యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చాను. ఒక విచిత్రమైన, వెరీ ఇంట్రెస్టింగ్ అయిన ఒక పద్ధతిని చూశానండి ఈ యొక్క ఆదాయము, రాజ్యపూజ్యం క్యాలిక్యులేషన్ లో. ఓన్లీ ఈ ఒక్క రాశి వాళ్ళకి మాత్రమే ఆదాయం ఎక్కువ, వ్యయం తక్కువ, రాజ్యపూజ్యం ఎక్కువ, అవమానం తక్కువ. మిగతా 11 రాశుల వారికి ఇలా లేనే లేదండి. ఇది ఒక వెరీ ఇంట్రెస్టింగ్ అదృష్టం అని చెప్పుకోవాలి. సో ఇలా చేయడం జరిగింది. ఈ రాశి వాళ్ళకి, మీన రాశి ఈ ఒక్క రాశి మాత్రమే మిగతా 12 రాశుల వరకు కంపాటిబిలిటీ ఉంటుంది. అంటే మీన రాశి వాళ్ళకి గమనించుకుంటే ఈ రాశి వాళ్ళు ప్రతి ఒక్క రాశితో చక్కగా కలిసిపోయేసి కలివిడిగా ఉండే ఒక రాశి మీన రాశి. అలాంటి రాశి వాళ్ళకి శ్రీ పరాభావనామ సంవత్సరంలో ముందుగా చెప్పిన విధంగా ఒక బెంచ్ మార్క్ ఎలా రాబోతూ ఉంటుంది. ఎందుకు అని మీరు అడిగారంటే, ఈ రాశి వాళ్ళు 2025 లో చాలా మోస్ట్ టఫెస్ట్ గా ఉన్న రాశులు ఏదైనా ఉందంటే మీన రాశి అని చెప్పుకోవాలి. జనరల్ గా బాగుండే ఈ రాశికి 2025 సంవత్సరంలో ఏలినాటి శని యొక్క ప్రభావంతో, వేరే గ్రహాల యొక్క అనుకూలం కూడా లేకపోవడంతో చాలా బాగా సఫర్ అయిన రాశుల్లో మీన రాశి ఒకటి. అయితే మీకు అదృష్టం ఏంటంటే ఆ యొక్క ఈ సైకిల్ తిరుగుతూ ఉంటుంది. మనకి డీప్ క్రైసిస్ పాయింట్ అంటారు. బాగా వచ్చే స్థానంలో బెస్ట్ పొజిషన్ వచ్చి కొన్నిసార్లు డౌన్కి వెళ్ళిపోయినప్పుడు ఒక పర్టికులర్ పాయింట్ లో డీప్ క్రైసిస్ పాయింట్ అక్కడ ఏమి ఉండదు, అక్కడ నుంచి మళ్ళీ పైకి ఎదుగుతూ ఉంటుంది. అయితే 2025 సంవత్సరం మీకు మోస్ట్ డీప్ క్రైసిస్ పాయింట్ అని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ నుంచి ఇంకా మీరు ఆ టఫ్ పాయింట్ నుంచి మళ్ళీ తిరిగి అంతా బయటకు వచ్చేసే టైంలో ఇక ముందంతా పర్టికులర్ గా జూన్ తర్వాత ఎప్పుడైతే మనకి గోదావరి పుష్కరాలు అయిపోతూ ఉంటాయో ఆ టైంలో, అంటే గురువు మారిన తర్వాత పుష్కరాలు మనకు స్టార్ట్ అవుతాయి. ఆ టైంలో నుంచి ఇంకా వచ్చే ఇయర్ అంతా నెక్స్ట్ వీళ్ళకి ప్రోగ్రెసివ్ ఇయర్. ఎందుకంటే జీవితంలో అభివృద్ధి జరిగే పీరియడ్స్ అంతా కొత్తగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ టైంలో కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి, ముఖ్యంగా గురువు వల్ల. అంటే శని మీకు ఎలాంటి శని జన్మరాశిలో ఉండి ఇబ్బంది పెడుతున్నా కానీ గురువు మీకు బాగా సపోర్ట్ ఇవ్వడంతో చాలా చక్కగా ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో శని మీకు ఫస్ట్ హౌస్ లో ఉండటం, 5వ ఇంట్లో గురు స్థానంలో ఉండటం, 6వ స్థానంలో కేతు ఉండి ధనాన్ని కూడా విపరీతంగా ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే మీకు 75% ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉన్న ఈ ప్రజెంట్ మూమెంట్ నుంచి ఒక దాదాపు 50-55 వరకు ఒక అంటే కంట్రోల్ వచ్చేస్తుంది. మీకు బాగుండే పరిస్థితి నుంచి వస్తారంటే ఒక 25% మీకు అనుకూలంగా ఉంటే 70% మీకు ప్రతికూలంగా ఉన్న ఈ పరిస్థితి నుంచి
రాబోయే రోజుల్లో ఒక 55% వరకు అనుకూలంగా ఉండేసి ఒక 40-45 మాత్రం ప్రతికూలంగా ఉంటుంది. అంటే చాలా విషయాల్లో మీకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది, మీకు ఒక గ్రిప్ వస్తుంది కెరియర్ లో కానివ్వండి, ఒక ఏమంటారు ఒక ఆధారం దొరుకుతుంది మీకు ముందుకెళ్ళటానికి అని తెలుసుకోవాలి. మనకి శని జన్మరాశిలో ఉంటే ఏమవుతుందంటే మతి భ్రంశం, తేజోహాని, బంధు వైరం, వ్యసనం అంటారు. అంటే ఈ టైంలో బంధువులతో గొడవలు పట్టడం ఒకటి, మనసులో భయపడంగా ఉండే అవకాశం ఒకటి, మతి భ్రంశం అంటే సరైన డెసిషన్స్ తీసుకోలేక ఎక్కువగా బాధపడుతూ ఉండే ఒక తత్వాన్ని శని కలిగిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. కొంతమందికి జాబులు పోయే అవకాశం ఉంటుంది, కొంతమంది ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే కొంతమంది ఎంత కష్టపడినా కానీ టయానికి రిజల్ట్ రాదనమాట ఏళ్ళనాటి శని యొక్క వల్ల, ఇది గమనించుకోవాలి. అయితే ఎప్పుడైతే వీళ్ళకి గురువు మారటం తోటి అక్కడ నుంచి చాలా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది. పర్టికులర్ గా అర్ధ లాభం అంటే ధన ప్రకారంగా లాభం ఉంటుంది, ఐశ్వర్యవంతంగా ఉంటారు. స్వకర్మ రతి హర్షితం, ఏదైనా కనుక మంచి మంచి మనం పనులు చేస్తూ ఉంటే ఆ పనుల్లో అందరిని మెప్పించుకునే విధంగా, అందరికి బాగా నచ్చే విధంగా ఉంటుంది. అందుకని వీళ్ళకి రాజ్యపూజ్యం ఎక్కువగా ఉంది. సదా స్వజన సౌఖ్యం, ఇప్పటిదాకా మీ బంధువులు వాళ్ళు వీళ్ళు మిమ్మల్ని క్రిటిసైజ్ చేసి విమర్శిస్తూ ఉంటే ఇక వాళ్ళ నుంచి మీకు సపోర్ట్ రావటం, వాళ్ళని మిమ్మల్ని మెచ్చుకునే విధంగా ఉంటుంది. అన్నదమ్ములు పిలిగ్రిమేజెస్, మంచి మంచి పిలిగ్రిమేజెస్ చూడటం, ధన విషయంలో బాగుంటుంది, హెల్త్ విషయంలో బాగుంటుంది. ఇలా ఏ ప్రకారంగా చూసుకున్నా చాలా చక్కగా ఉంటుందని గమనించాలి. అయితే రాహు వీళ్ళకి 12వ స్థానంలో ఉంటే కార్య విఘ్నం ప్రవాసం, అంటే ఏదైనా పని చేస్తే త్వరగా రిజల్ట్ రాకుండా ఆటంకాలు వస్తాయి తప్ప పనులు అయితే ఎక్కడ ఆగిపోవు. ఫారిన్ లో ఉన్న వాళ్ళకి, ఫారిన్ రిలేటెడ్ లేదంటే దూర ప్రయాణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకైతే చాలా చక్కగా కలిసి వస్తుంది. ఈ టైంలో ధనం కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పర్టికులర్ గా ఈ రాశి వాళ్ళకి 12 రాశిలో రాహు ఉండటంతో ఫారిన్ లో ఉన్న వాళ్ళకి, ఫారిన్ కనెక్షన్ ఉన్న వాళ్ళకి చాలా చక్కగా అయితే కలిసి వస్తుంది. సో చూశారు కదండి గ్రహస్థితి ప్రకారం మనకు ఎలా ఉందో, చాలా ఇంప్రూవ్మెంట్ గా ప్రోగ్రెసివ్ గా ఉంది. తర్వాత ఇందులో రాశి నక్షత్రాలు చూసుకుంటే పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలు ఇందులో ఉంటుంది. పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి సంతోషకరంగా ఉంటారు, రాజ్యలాభం అంటే ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ధన వృద్ధి ఉంటుంది, ధనలాభం ఉంటుంది, సుఖంగా కూడా ఉంటారు. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి చాలా బాగుందని గమనించాలి. అలానే ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి సంతోషంగా ఉంటారు, రాజ్యలాభము అంటే పదవి వస్తుంది, ధనలాభం ఉంటుంది, సుఖం ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి అక్టోబర్ లో అనుకున్న పనులు అభివృద్ధి లేక అప్పటిదాకా చేసిన ఏదైనా పని ఉంటుంది అంతటితో ఆగిపోయేసి కొత్త వెంచర్ని, కొత్త ప్రాజెక్టులు స్టార్ట్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. రేవతి నక్షత్రం వాళ్ళది సంతోషపరంగా ఉంటారు, ధనం బాగుంటుంది, హెల్త్ బాగుంటుంది, ధనలాభం ఉంటుంది, సుఖప్రదంగా కూడా ఉంటారు. అక్టోబర్ మంత్ లో వీళ్ళకి అనుకున్న పనులు కాకుండా అంటే అంతకుముందు ఏదైనా పనులు అవన్నీ స్టార్ట్ చేస్తుంటే అవి మధ్యలో బ్రేక్ వచ్చి ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు డ్రీమ్ ప్రాజెక్ట్స్, డ్రీమ్ ఏమైనా ఉంటే వాళ్ళకి ఎప్పటి నుంచి చేయాలనుకున్న ఒక విజన్ లాంటి ఏమంటే అందులో డిస్టర్బెన్స్ వచ్చి పనులు ముందుకు బాగుండే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో చూశారు కదండి ఈ మీనరాశి వాళ్ళకి ఓవరాల్ గా చూసుకుంటే ఎలా ఉందో. శ్రీ పరాభావనామ సంవత్సరంలో గతంతో పోలిస్తే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటే ఒక ప్రోగ్రెసివ్ గా ఉండే ఒక రాశి వీళ్ళది. ఈ రాశిలో వీళ్ళకి చూసుకుంటే పరిహారాల కింద శని పిప్పలాద స్తోత్రం చదవటం చాలా చాలా ఇంపార్టెంట్. చాలా చిన్న శ్లోకం, అందుకని ఎక్కువ మంది అది ఎక్కువ సజెస్ట్ చేస్తుంటారు, బట్ చాలా పవర్ఫుల్ అది. పెద్ద పెద్ద స్తోత్రాలు అవన్నీ ఈ టైంలో మనం రెగ్యులర్ గా వర్క్ చేసుకునేటప్పుడు కొంచెం మంది చేస్తారు, కొంతమంది చేయలేరు. కాబట్టి అట్లీస్ట్ ఒక చిన్న శ్లోకం 3-4 లైన్లలో చదువుకుంటే బాగుంటుంది, అది పవర్ఫుల్ గా ఉండాలని చెప్పేసి ఈ శ్లోకం ఈ స్తోత్రం మీకు సజెస్ట్ చేయడం జరిగింది. వీటితో పాటు మళ్ళీ పాశుపతాభిషేకం ఒకసారి చేయించుకోండి. తర్వాత శనికి సంపూర్ణ శాంతి పూజలు, అంటే శనికి సంబంధించి తైలాభిషేకం, శనికి సంబంధించి జపాలు, దానాలు, తర్పణాలు చేసుకుంటూ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. వీటితో పాటుగా శని తైలాభిషేకం లేదా శని పాశుపత అభిషేకం కూడా చేయించుకుంటే చాలా బాగుంటుంది. వీళ్ళకి ఇంకా జీవితంలో 10 రెట్లు ముందుగా రావటానికి, జీవితంలో బాగా ఉన్నతంగా ఎదగటానికి, వీళ్ళకి ఏమైనా కనుక సమస్యలు ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకుంటే చాలా బాగుంటుంది. వీటితో పాటు బాగా ధనం కలిసి అవడంతో పాటు ఆరోగ్యంగా ఉండడానికి అమృత మృత్యుంజయ పాశుపతాభిషేకం చేస్తే చాలా బాగుంటుంది. ఇంకా ఏదైనా కనుక ఇండివిజువల్ గా మీకు ప్రాబ్లం అనిపిస్తే ఒక్కసారి మీ జాతకాన్ని చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. పర్టికులర్ గా మీ వయసు 35 నుంచి 45 మధ్యలో ఉండి, కెరియర్ లో ఒక ట్రాక్ రికార్డు ఉంది, అకాడమిక్స్ లో మంచి ట్రాక్ రికార్డు ఉంది, సడన్ గా ఈ మధ్యలో కనుక ప్రాబ్లం అనిపిస్తే లైఫ్, దీన్ని మిడ్ లైఫ్ క్రైసిస్ అని చాలా మంది అంటూ ఉంటారు. బట్ నేనైతే మన ఆధ్యాత్మిక ప్రకారం, జ్యోతిష శాస్త్రం ప్రకారం మీకు శాపాలని ఉంటుంది, అంటే పూర్వజన్మ మన పూర్వ ఎక్కడన్నా శాపాలంటే శపించుంటే అవి మీకు ఇక్కడ యాక్టివేట్ అయ్యి ఉంటే లైఫ్ గ్రోత్ లో మీకు ప్రాబ్లం వస్తుంది. అదేవిధంగా గ్రహ దోషాలు అని ఉంటారు, కాలసర్ప దోషం, ఇవన్నీ ఇలా రకరకాల దోషాలు ఉంటాయి. ఇలా గ్రహ దోషాలు, శాపాలు ఏమన్నా ఉంటే
అది ఒకసారి చెక్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. చెక్ చేయించుకొని ఈ ఎన్ని నాటి శని టైంలో అది యాక్టివేట్ గా ఉంటే ఇంకా లైఫ్ చాలా టఫ్ గా ఉంటుంది. జనరల్ గా ఏలినాటి శని ఉన్న వాళ్ళకి గ్రోత్ స్లోగా ఉంటుంది, మేనేజ్ చేసుకోగలుగుతారు. బట్ ఇదే టైంలో ఇంకా వేరే ఏమైనా దోషాలంటే పరిస్థితి కొంచెం చాలా టఫ్ గా ఉంటుంది. మీకున్న పరిస్థితిని బట్టి మేనేజ్ చేసుకోగలిగితే ఓకే, లేదు అనుకున్నప్పుడు ఒకసారి చక్కగా జాతకం చూపించుకొని అది ఎందుకు ఇలా జరుగుతుందని తెలుసుకొని తగు పరిహారాలు పరిష్కారాలు చూసుకుంటే లైఫ్ 10 అంతలు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ మీన రాశి వాళ్ళకి. ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యాలు కలగాలి, అందరూ సుఖంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్తే.